హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఈటీ ఎలక్ట్రికల్ టెక్నాలజీ. ఈరోజు మనం స్టార్టర్ కంట్రోల్ ప్యానల్ గురించి చూద్దాం. దీనిలో వచ్చి మనకి డివైఎల్ స్టార్టర్స్ ఇంకా స్టార్ నెల్టర్ స్టార్టర్ కూడా ఉన్నాయి. మనం చూసుకున్నట్టయితే చూస్తున్నారు కదా, ఇదే టోటల్ ప్యానల్. 150 హెచ్పి డివైఎల్స్ ఉన్నాయి. దాదాపు ఒక 100 హెచ్పి స్టార్ డెల్టా కూడా ఉంది దీంట్లో. మీకు ఏది స్టార్ డెల్టానో ఏది డివైల్లో మొత్తం అన్నీ చూపిస్తాను నేను. ఇది వచ్చేసరికి మనకి ఏపీఎఫ్సి పెన్లు. ఈ రెండు ఒక చోటకి వెళ్తాయి అనమాట. చూస్తున్నారు కదా, ఇది వచ్చి మనకి రైస్ మిల్ పర్పస్కి స్టార్టర్ ప్యాన్లు అండ్ పవర్ మెయింటెనెన్స్ కోసం అని చెప్పి కెపాసిటర్ ప్యాన్లు అనమాట. రెండు విడివిడిగా ఉన్నాయి. ఫస్ట్ నేను చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మనకి ఎయిర్ కంప్రెసర్ 25 హెచ్పి స్టార్ డెల్టా. నెక్స్ట్ సార్టెక్ సెక్షన్ 2 హెచ్పి 2.5 హెచ్పి. తర్వాత సార్టెక్ సెక్షన్లో మనకి ఏసీ ఉంటుంది. ఆ ఏసీకి 2 హెచ్పి స్టార్ట్ అనేది వాడాం. తర్వాత సార్టెక్స్ ఎలివేటర్ 1 2 3 4 5 ఉంటాయి అట్లా సార్టెక్స్ ఎలివేటర్లు. కింద ఎలివేటర్ 1, ఎలివేటర్ 2, ఎలివేటర్ 3 ఉన్నాయి. ఇక్కడ 1 హెచ్పి. అవి వచ్చేసి మనకి మిల్లో ఉండే ఎలివేటర్లు అనమాట. మొత్తం 1 హెచ్పి ఎలివేటర్లు 7 ఉంటాయి. 2 హెచ్పి ఎలివేటర్లు వచ్చేసరికి మనకి 4 ఉంటాయి. ఇది 15 హెచ్పి స్టార్ డెల్టా ఎయిర్ బ్లోవర్. ఇది కిందకు వచ్చేసరికి మనకి ఇది కూడా 12.5 హెచ్పి స్టార్ డెల్టానే షెల్లర్వి. ఈ కింద చూసుకున్నట్లయితే మనకి సపరేటర్, హస్కర్, ఇంకా ఫిల్టర్ బ్లోవర్ ఈ మూడు కూడా 3 హెచ్పినే. తర్వాత డస్ట్ బ్లోవర్ 5 హెచ్పి. తర్వాత షెల్లర్ ఎయిర్ కంప్రెసర్ ఒకటి మరి కదా. తర్వాత షెల్లర్ ఒకటి 2 హెచ్పి. మనకి ఇక్కడ ఈ కనాట్లో చూసుకున్నట్టయితే ఎయిర్ లాక్ బ్లోవర్ 2 హెచ్పి ఒకటి ఉంది. తర్వాత ప్యాడీ ఎలివేటర్ 7.5 హెచ్పి, ప్యాడీ ఎలివేటర్ 7.5 హెచ్పి 2 ఉన్నాయి అనమాట. ఇది వచ్చి మనకి 30 హెచ్పి వైట్నర్ అనమాట. ఇది ఇంకా పేరు మెన్షన్ చేయలేదు, చేస్తాం. ఈ మూడు కూడా వచ్చేసి మనకి 30 హెచ్పిలు వైట్నర్ల కోసం. కింద స్పేర్ ఛాంబర్ అది. చూస్తున్నాను కదా 30 హెచ్పికి. వచ్చేసరికి మనకి యాంప్స్ ఈ వైట్నర్ ఎంత యాంప్స్ తీసుకుంటుందని చెప్పి ప్రత్యేకంగా స్టార్ డెల్టాల కోసమే వేస్తాం. ఈ యాంప్స్ మీటర్ ఇది వచ్చేసరికి మనకి ఆన్ ఆఫ్ బటన్, పుష్ బటన్ సెట్ మీకు అన్నీ తెలిసినాయి. అంతకుముందు వీడియోలు కూడా చూపించాం. ఇవన్నీ కూడా అంతకుముందు వీడియోలు ఏంటంటే మనకి అన్నీ కలిపేసి ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే విడివిడిగా దేనికి సపరేట్గా ఉంటాయి. మీకు అర్థమవుతుందన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఎల్ఎన్టీ కంపెనీ టైమర్, మొత్తం ఎల్ఎన్టీ కంపెనీ. ఈ సింగిల్ పల్ ఎంసీబీ ఒకటి స్నేట్ రేటింగ్ జరిగింది. యాక్చువల్లీ ఈ మూడు ఒకేలాగా ఉంటాయి. 100 amps మెయిన్ స్విచ్, కంట్రోల్కి సింగిల్ పల్ ఎంసీబీ. ఇది వచ్చేసరికి మనకి స్టార్ డెల్టా టైమర్ ఇది వచ్చేసరికి మనకి 40 amps కాంటాక్టర్, మెయిన్ కాంటాక్టర్. మూడు కూడా 40 amps. డెల్టా కాంటాక్టర్ 40, స్టార్ కాంటాక్టర్ కూడా 40 amps. పవర్ వైరింగ్ అంతా కూడా మనం 10 స్క్వేర్ మంతో చేయబడింది. చూస్తున్నారు కదా, సేమ్ కిందది కూడా ఎస్టీ. మూడు కూడా మనకి 30 హెచ్పి స్టార్ డెల్టా అనమాట. ఇంకా మనం ఈ 25 హెచ్పి స్టార్ డెల్టా చూసుకున్నట్లయితే చూస్తున్నారు కదా, డోర్ పైన యాసిటీస్ అన్నీ ఒకలా ఉంటాయి. తర్వాత డివైల్ స్టార్టర్ చూసుకున్నట్టయితే మనకి మొత్తం ఒక్క ఛాంబర్కి వచ్చి 3 డివైల్స్ ఉంటాయి. 1 2 3. చూస్తున్నారు కదా,
చాంబర్కి వచ్చి 3 నెంబర్స్ ఉంటాయి అనమాట. ఇది డివైస్ సెక్షన్ మనకి. ఇది వచ్చి మనకి మెయిన్ ఇన్కమింగ్ వచ్చి మనకి 400 amps MCCB ఎలాంటి మేక్. హెచ్ఈడి ఎలక్ట్రికల్ టెక్నాలజీ. ఇప్పుడు ఈ మనది ఇన్కమింగ్ నుంచి చూద్దాం ఒకసారి, ఇన్కమింగ్ ఛాంబర్ ఎలా ఉందని. ఇది చూస్తున్నట్టు మనకి ఎల్ఎన్టీ కంపెనీ 400 amps 3 pole MCCB 36 KA ICU 100%. లోపల చూసుకుంటే సిటీ కాయిల్ అనమాట. ఇది వచ్చి మనకి 400/5 సిటీ కాయిల్స్. చూస్తున్నారుగా బస్ బార్. నెక్స్ట్ మనకి ఇది మీటరింగ్కి కావాల్సిన కంట్రోల్ MCBs అనమాట. దీనిలో ఏదైనా ప్రాబ్లం అయితే అక్కడ ట్రిప్ అవడం కోసం మీటర్ ప్రొడక్షన్కి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి మనకి MD కంట్రోలర్. మీరు ఇంతవరకు చూసుంటారు కూడా. MD కంట్రోలర్ అంటే మనకి మ్యాక్సిమం డిమాండ్ కంట్రోలర్ అంటారు. ఇప్పుడు మీకు ఒక 100 kV లోడ్ ఉందనుకోండి, మీకు 100 kV సరిపడా మీటర్ ఇస్తారు. మీకు డిమాండ్ కూడా 100 kV ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా kV మీరు కనుక యాడ్ చేస్తే మీకు పెనాల్టీ వేయడం జరుగుతుంది. యాక్చువల్గా యూనిట్కి ఒక 14 రూపీస్ అనుకోండి, మీకు యూనిట్కి వచ్చేసరికి ఇంకా 29 రూపీస్ అలా వేయడం జరుగుతుంది. దాని కంట్రోల్ మీకు లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం ఇది పెడతాం. ఇది మ్యాక్సిమం మీ డిమాండ్ ఎంత ఉందో దాంట్లో ఈ మీటర్లో మనం సెట్ చేసామంటే ప్రోగ్రామింగ్ ప్రకారం మీ ఒక 100 kV అనుకోండి, ఒక 89 kV లేకపోతే 99 kV సెట్ చేసాం అనుకోండి. 99 kVకి రాగానే ఇప్పుడు మనకి 95 kV రాగానే ఇది మనకి అలారం వచ్చేట్టు పెట్టుకోవచ్చు. 99 రాగానే ఇది మెయిన్ స్విచ్ ట్రిప్ అయ్యేట్టు పెట్టుకోవచ్చు. మెయిన్ స్విచ్ ఎలా ట్రిప్ అవుతుందని చేసి మీరు అనుకోవచ్చు. మెయిన్ స్విచ్లో మనం షంట్ రిలీజ్ కాయిల్ అనేది పెట్టాం. చూస్తున్నారుగా, ఈ వైర్లో మెయిన్ స్విచ్ లోపల వచ్చినాయి చూసారు కదా. షంట్ రిలీజ్ ఫిక్స్ చేసాం దాని లోపల. ఇది ఎప్పుడైతే డిమాండ్ ఎప్పుడు ఎక్కువ అవుతుందో మీకు అప్పుడు దీనికి పవర్ అనేది వస్తుంది. 2 రిలే MD కంట్రోలర్ అనమాట ఇది. చూస్తున్నారు కదా, రిలే 1 రిలే 2. ఇప్పుడు మనం రిలే 1 నుంచే వాడాం. రిలే 1 నుంచి తీసుకెళ్ళి ఇక F అనేది 6, ఇక్కడ RPS అనేది ఇచ్చాము. ఇక్కడ 1 అనేది మనకి షంట్ రిలీజ్కి వెళ్ళిపోయింది. ఈ 1కి ఎప్పుడైతే సప్లై వస్తుందో అప్పుడు అది షంట్ రిలీజ్ అనేది ఆటోమేటిక్గా MCBని ట్రిప్ చేస్తుంది, MCCBని. మ్యాక్సిమం ఇది ఇంకా మనకి తెలిసిందే 3 phase వోల్ట్ మీటర్, 3 phase amps మీటర్ అనమాట. చూస్తున్నారు కదా, మ్యాక్సిమం ఇంతే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వచ్చి అవుట్ గోయింగ్ ఛాంబర్ కూడా చూద్దాం. అవుట్ గోయింగ్ ఛాంబర్ చూసే ముందు ఒకసారి కెపాసిటీ ప్యానల్ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసరికి 100 kV కెపాసిటీ ప్యానల్ అనమాట. చూస్తున్నారు కదా, యాంప్స్ మీటర్, 3 phase యాంప్స్ మీటర్ది. ఈ యాంప్స్ మీటర్ దేనికంటే మీకు ఈ కెపాసిటీలో ఒక మాన్యువల్లో పెట్టేసి ఒక 5 kV ఆన్ చేశారనుకోండి, ఒక 5 kV ఎగ్జాక్ట్లీ 6 amps తీసుకుంటుంది. ఇంకా బిలో తక్కువ యాంప్స్ తీసుకుంటే ఆ కెపాసిటీ వీక్ అయిందని తెలుసుకోవడం కోసం. ఇది లేకపోయిందంటే మీరు వెనకాల క్లామ్ మీటర్ పెట్టి చెక్ చేసుకోవడమే. ఇప్పుడు ఇది ఉంది కాబట్టి మీరు ఒకటొకటి ఆన్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు, అంత రిస్క్ చేయవసరం లేదు. ఇది వచ్చేసరికి మనకి 200 amps MCCB ఇన్కమింగ్. దీనికి 200 amps 25 KA MCCB. ఇక్కడ 200 చూస్తున్నారు కదా, ఈ 150/5 సిటీ కాల్ చేయడం జరిగింది. ట్రాన్స్ఫార్మర్ బ్యాక్ సైడ్ వైరింగ్. ఇంకా కెపాసిటీ ప్యానల్ లోపల చూసుకున్నట్టయితే మనకి 5 kV, 5 kV, 10 kV, ఇక్కడ 15 kV వస్తుంది, 20, 25. ఒక 20 kV అనేది మనకి డైరెక్ట్లో ఉంటుంది.
ఈ కంట్రోలర్ బ్యాక్ సైడ్ వైరింగ్. ఇది వచ్చి మనకి 6 స్టేజ్ ఏపీఎఫ్సి రిలే అనమాట. హెచ్పిఎల్ కంపెనీ 6 స్టేజ్ ఏపీఎఫ్సి రిలే. ఇది చూస్తున్నారుగా 6. లోపల కెపాసిటీ కూడా చూసేద్దాం. మాల్డే కెపాసిటీ అనమాట. కింద ఒక 3 పైన ఒక 3 ఉన్నాయి కదా. బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది. మొత్తం 100 kVA అవుతుంది మొత్తం మీకు. ఓకే, అప్పుడు దీన్ని మనం ఈ ప్యానల్ యొక్క అవుట్ గోయింగ్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా చూసేద్దాం. ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చి మనకి నెక్స్ట్ పెట్రోల్ బంక్ ప్యానల్, IOCL పెట్రోల్ బంక్కి. నెక్స్ట్ వీడియోలో మనం దీని గురించి చెప్పుకుందాం. ఇప్పుడైతే వీటి బ్యాక్ సైడ్కి వెళ్ళి మనం ఒకసారి చూద్దాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ అన్నమాట. ఇది డోర్ ఓపెన్ చేసినట్టయితే డివైస్ ప్యానల్కి మనం అవుట్ గోయింగ్ ఛాంబర్స్ అనేది చూద్దాం. బ్యాక్ సైడ్ అవుట్ గోయింగ్ ఛాంబర్స్ ఎట్లా ఉన్నాయని చెప్పి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది అవుట్ గోయింగ్ కేబుల్స్ రావడానికి మనం డైరెక్ట్ హోల్స్ చేసేసాం. మా నార్మల్గా అయితే మనం గ్లాండ్ ప్లేట్ ఇస్తాం, అట్లా కాకుండా వాళ్ళు హోల్స్ అడిగారు కాబట్టి మనం హోల్స్ ఇచ్చేసాం. ఇది మీరు చూసుకున్నట్టయితే ఆ పేర్లన్నీ కూడా ఫ్రంట్ సైడ్ డోర్ మీద ఏవైతే పేర్లు ఉన్నాయో బ్యాక్ సైడ్ కూడా అయ్యే రాయడం జరిగింది. అంటే ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఉన్న స్టార్టర్ బ్యాక్ సైడ్కి వచ్చేసరికి ఇన్ని కనెక్టర్లు ఉన్నాయి కదా, అది దేంతో తెలియక కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి బ్యాక్ సైడ్ రాయడం జరిగింది. ఎయిర్ లాక్ బ్లర్ 2 HP. ఇది వచ్చి ఎయిర్ లాక్ బ్లర్ 2 HPకి సంబంధించిన కనెక్టర్స్ అనమాట. అవి రిమోట్స్ అండ్ పవర్ వైరింగ్స్ కూడా. ఇది వచ్చి సిటీ కాయిల్స్ కదా. ఇది వచ్చి 30 HP వైట్నర్కి. మనకి యాంప్స్ మీటర్ పెట్టామంటే కంపల్సరీ సిటీ కాయిల్ ఉండాల్సిందే. చూస్తున్నారు కదా, ఇది 100/5 సిటీ కాయిల్. సిటీ కాయిల్ అనమాట. ఇది కూడా అంతే, 100/5 సిటీ కాయిల్, 100/5 సిటీ కాయిల్. ఓన్లీ స్టార్ డెల్టా మోటార్స్కి మట్టుకే ఉంటాయి అన్నమాట. అది డివైల్గానే పెట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. చూస్తున్నాం కదా అవుట్ గోయింగ్ ఛాంబర్. ఇది కూడా సేమ్ యాజ్ ఈజ్. నెక్స్ట్ చూద్దాం, బస్ బార్ ఛాంబర్ అనమాట. చూస్తున్నారు ఫ్రెండ్స్, యాజ్ ఈజ్ సేమ్ అవుట్ గోయింగ్స్ అన్నీ కూడా ఒకలాగానే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని టెస్టింగ్ రెడీ చేసేద్దాం. టెస్టింగ్ రెడీ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం టెస్టింగ్ అయితే రెడీ చేస్తాం. చూస్తున్నారు కదా, సప్లై ఇస్తాం. ఎక్కడ ఇచ్చాం చూద్దాం ఒకసారి. ఇదిగోండి, సిబి ఇన్కమింగ్లో RPS ఇచ్చాం.
న్యూట్రల్కి డైరెక్ట్ కలిపేసాం. సీలింగ్ మనం ఆన్ చేసి చూద్దాం. ఆఫ్లో ఉంది కదా ఇప్పుడు. చూస్తున్నారు కదా, మీటర్లు అన్నిటికి కూడా సప్లై వచ్చింది. ఇప్పుడు మనం ఒక్కో స్టార్టర్ని ఆన్ చేసి చూద్దాం. ఇది ఇండికేటర్ అనేది మనకి డెల్టాలో పడంగానే ఆన్ అవుతుంది. డ్యూయల్ స్టార్టర్ ఆన్ చేద్దాం. సరే కదా, ఆన్ ఆఫ్. చూస్తున్నారు కదా, ఈ చాంబర్ అంతా ఆన్లోనే ఉంది ఇప్పుడు. ఇది మనకి వోల్టేజ్ మీటర్. ఇప్పుడు మనం సింగిల్ ఫేస్ ఇచ్చాం కాబట్టి ఇది 173 అట్లా చూపిస్తుంది. ఇది మనకి ఫేస్ టు ఫేస్ చూపించేటప్పుడు మటుకి 240 అలా చూపిస్తుంది. ఫేస్ టు న్యూట్రల్ చూపించేటప్పుడు ఇది ఫేస్ టు ఫేస్ చూపిస్తుంది కాబట్టి ఇలా చూపిస్తుంది మనకి. ఇది వచ్చేసరికి మనకి యామ్స్ మీటర్. ఇప్పుడు లోడ్ ఏం లేదు కాబట్టి 0. ఇది వచ్చి మనకి ఎండి కంట్రోలర్. ఈ సెక్షన్ కూడా ఆన్ చేసి చూద్దాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, టోటల్ ప్యానల్ అంతా రన్నింగ్లో ఉంది. చూసారు కదా ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఏదైనా ఇన్కేస్ ఒకటి ఏదైనా ట్రిప్ అయిందంటే మనకి ఇది వచ్చి మనకి ట్రిప్ ఇండికేటర్ కమ్ బజర్ అనమాట. మ్యాక్సిమం అందరూ ఇండికేటర్ వాడతారు. మనం వచ్చి బజర్ కమ్ ఇండికేటర్ ఉన్నది వాడాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ స్టార్ నెల్టా మోటార్ మనం ట్రిప్ చేసి చూద్దాం. అలా బజర్ అనేది రావడం జరుగుతుంది ప్రతి దానికి. మన వీటిలో ఏది ట్రిప్ అయినా సేమ్ యాజ్ ఈజ్ అట్లాగే వస్తుంది. రీసెట్ చేసేద్దాం. రీసెట్ అయిపోయింది, మనం ఆన్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మనం స్టార్ డెల్టా గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ స్టార్ డెల్టాలో ఇప్పుడు ఆఫ్ చేస్తాను. చూసినట్టయితే మీరు ఆన్లో ఉన్నప్పుడు ఇది బ్లూ కలర్ అనేది లోపలికి వెళ్తుంది చూడండి. మనం ఆన్ చేయగానే స్టారు మెయిన్ అండ్ స్టార్ ఆన్ అవుతుంది చూడండి. సరే కదా, ఇది లోపలికి వెళ్ళి ఇంకొంచెం టైమింగ్ తగ్గిద్దాం. టైమింగ్ కొంచెం పెంచుతున్నాను. చూడండి, మెయిన్ స్టారు డెల్టా అనమాట. ఇది మెయిన్ కాంటాక్టర్ స్టార్ కాంటాక్టర్ ఆన్ అవుతుంది. మనం ఇప్పుడు బటన్ నొక్కగానే ఒక 3 seconds 4 seconds అట్లా స్టార్ ఆఫ్ అయిపోయి డెల్టా ఆన్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, మెయిన్ మట్టికి ఆన్లోనే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఇన్కేస్ ఆన్ బటన్ నొక్కినా మళ్ళీ స్టార్ ఎత్తుకోదనమాట. చూస్తున్నారు కదా, మీకు లోపల కూడా చూపిస్తాను. మనకి ఇప్పుడు డెల్టాలో పడంగానే టైమర్ అనేది ఆఫ్ అయిపోయింది. చూసారా, మళ్ళీ మనం ఆన్ బటన్ నొక్కుతున్నాం అయినా సరే ఈ మళ్ళీ మెయిన్ ఆఫ్ అయిపోయి డెల్టా ఆఫ్ అయిపోయి స్టార్ అనేది ఎత్తుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇది డెల్టాలో పడంగానే టైమర్ ఆఫ్ అయిపోద్ది. అది కూడా చూపిస్తాను. ఆఫ్ చేస్తాం కదా, ఆన్ చేస్తాం, టైమర్ కూడా ఆఫ్ అయిపోయింది. టైమర్ కూడా సప్లై ఉండదు. టైమర్ సేఫ్ అనమాట. 2 seconds మట్టుకే టైమర్ పనిచేస్తుంది. చూసారు, టైమర్లో ఎక్కడ కూడా సప్లై ఉండదు. టైమర్ ఎక్కడ కూడా పనిచేయదు. టైమర్ అట్లా ఉంటే మనకి చాలా ఎక్కువ కాలం వస్తుంది. ప్రాబ్లం అనేది ఉండదు టైమర్కి. టైమర్తో ప్రాబ్లం అనేది ఉండదు. ఫస్ట్ మ్యాక్సిమం ఇన్ కేస్ అన్నీ కూడా ఇంతే.
చూస్తున్నారుగా. ఓకే ఫ్రెండ్స్.